గుంటూరు నిషేధిత సిగరెట్స్, గంజాయి ధ్వంసం చేసిన కస్టమ్ కమిషనర్. అక్రమంగా విదేశీ నాణ్యత నకిలీ సిగరెట్లు అమ్మినా కొనినా నేరమని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ ను సీజ్ చేశామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేశామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈరోజు సెంట్రల్ జిఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్త్ విలువైన సిగరెట్స్ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో, దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి 2 స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటం, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటం, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ని ప్రోత్సహించకూడదని ప్రజలను, అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.